నమస్తేనండి. ఇప్పుడు నేను ఒక న్యూ స్టైల్ డిజైన్ చూపిస్తున్నాను అనమాట. అది నిన్న ఎలా చేసాం కదండి, బోట్ నెక్ టైపు. అది బోట్ నెక్ టైపు ఉంటుంది కానీ న్యూ డిజైన్ అండి ఇది. ఇక్కడ నేను 3.5 తీసుకున్నానండి. పైన షోల్డర్ అంటే షోల్డర్ నెక్ భాగం. ఇది కూడా బాక్స్ లాగా క్రియేట్ చేసుకోవాలి మనము. బాక్స్ లాగా చేసి మనం ఈ డిజైన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనము 1.5 పైన హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. కానీ ఈ డిజైన్స్ ఇలా చేసాం కదా, నేను ఇలా చూపిస్తానండి. ఇది అయింది కదండి. ఇక్కడ నుంచి మనము అప్పుడు 1.5 చూపించే 2 ఇంచెస్ అండి. ఇది మనము ఇక్కడ 5 ఇంచ్ అయినా 6 ఇంచ్, అంటే మీకు ఇక్కడ హిప్ లెంత్ ఎంత ఉన్నదని చూసుకొని అప్పుడు మీరు ఇది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది తక్కువ కావాలి, ఇది ఎక్కువ కావాలంటే ఇది ఎక్కువ పెట్టుకొని ఇది తక్కువ పెట్టుకోవచ్చు. మీ ఆప్షన్ అది. నేనైతే 5 పెడుతున్నాను. ఓకే, 2.5. ఓకేనండి, ఇది 2.5. ఇక్కడికి 5 ఇంచెస్ ఉంది కదండి. టేప్ అయినా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదనంటే 2.5 తీసుకొని మధ్యన ఒక బాక్స్ లాగా అంటే డైమండ్ టైప్కు ఇక్కడ 2.5 తీసుకున్నాం కదండి. ఇది 2 ఇంచెస్ అయినా 1.5 అయినా మీ ఇష్టం. అది చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకోవచ్చు. ఇది నేను డ్రా చేసాను. ఓకేనండి, ఇది కంప్లీట్ అయింది. పైన మన కటింగ్ బ్లౌజులు శారీస్ చూసుంటారు, చాలా చూస్తుంటారు. ఆ టైప్ డిజైన్ చూపిస్తాను. చూసారండి, ఇప్పుడు కటింగ్ డిజైన్స్ ఎలాగనమాట చూపిస్తాను. ఇది కప్పులు ఉంటాయి, కప్పు సైజులు, అవేం తెచ్చుకొని మనము క్రియేట్ చేసుకోవచ్చు. రూపాయి కాయిన్ మీకు చిన్న చిన్న కావాలంటే చిన్న చిన్న కట్ చేయొచ్చు, పెద్ద కట్ చేయొచ్చు అండి. అది ఎలా చేయాలని చూపించాను కదండి. మనం ఈ డైమండ్ ఈ షేప్ ముందు కట్ చేసుకొని నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి అండి. ఈ కటింగ్ టైపింగ్ కూడా చూపిస్తున్నాను. ఇలాగండి ఈ షేప్లో కట్ చేసుకోవచ్చు మనము. ఈ టైప్ అనమాట. ఇది ఒక డైమండ్ టైప్లో వచ్చింది, చూసారా? ఈ డిజైన్ అనమాట ఇలా ఉంటుంది. పైన కటింగ్ షేప్ కనిపిస్తుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. చూసారు కదండి, ఈ టైప్లో కటింగ్ అనమాట కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ అండి. నా